ఒకసారి వినండి, క్లియర్ గా వినండి, నా క్వశ్చన్ వినండి పటేల్ గారు. కొండా సురేఖ గారు ఈ వ్యాఖ్యల తర్వాత రెస్పాన్స్ గురించి నేను చెప్తున్నాను. ఆమె మాట్లాడుతూ జరిగిన దానికి చింతిస్తున్నాను, ముఖ్యంగా ఏ ఫ్యామిలీని అయితే నేను తీసుకొచ్చానో ఆ ఫ్యామిలీ రెస్పాన్స్ కూడా నేను చూశాను. నా వ్యాఖ్యల వల్ల వాళ్ళు బాధపడినట్టున్నారు, వెనక్కి తీసుకుంటున్నాను అన్న విధంగా కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ కేటీఆర్ ను మాత్రం నేను వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఏంటి, కేటీఆర్ కదా ఈ వ్యవహారంలో ముందుకెళ్ళాలి, కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తామన్నారు, పరువు నష్టం దావా వేస్తామన్నారు, కానీ కేటీఆర్ వెళ్ళట్లే, కానీ ఇంకా నాగార్జున ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, దానికి సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయం లోపల ఆమె బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో తప్పకుండా రెండు కూడా సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ రెండు కూడా మేము ఫైల్ చేస్తాం, తప్పకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మొన్న కూడా చెప్పడం జరిగింది. కొండా సురేఖ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో తప్పకుండా లీగల్ యాక్షన్ ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు చేయడము ఈరోజు ఎంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటే, ఎవరైనా మహిళ ఇంకో మహిళ మీద ఇలాంటి ఆమె ఏదో చూసినట్టు, వాళ్ళ మధ్యలో ఏదో జరిగిన విషయాన్ని చూసినట్టు, పూసగుచ్చినట్టు చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం ఈ రోజు దీని మీద చర్చ చేయడమే చాలా బాధాకరం. ఎందుకంటే ఆమె సమంత అనే హీరోయిన్, ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మళ్ళా సినిమా పరిశ్రమల్లో నిలదొక్కుని ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మహిళ గురించి చాలా చులకనగా మాట్లాడటం. అదేవిధంగా నాగార్జున గారి కుటుంబం, మనం ఎప్పుడు కూడా చూడండి, నాగార్జున గారు ఎప్పుడు కూడా ఒకరి విషయంలో తలదూర్చుకున్నటువంటి వ్యక్తి కాదు. ఈరోజు ఆమె వాళ్ళని పూర్తిగా వాళ్ళ పరువుని బజారుకి ఇచ్చేసి నేను కుటుంబానికి ఏమన్నా జరిగినట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆమె ఏం సమాధానం చెప్తుందండి? ఈరోజు నాగార్జున గారు అందుకే తప్పకుండా ఫైల్ చేసిండు. కేటీఆర్ గారు కూడా టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం దాటిన వెంటనే తప్పకుండా ఆమె క్షమాపణ చెప్పకపోతే 100% డిఫమేషన్ కేసు వేస్తాం. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా వేయడం జరిగింది. ఈరోజు ఎవరైనా కానీ ఈరోజు కొండా సురేఖ గారి మాటలకు ఆదర్శం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అలా ముఖ్యమంత్రి యదా రాజా తదా మంత్రి అన్నట్టు వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా రహితమైనటువంటి ఆరోపణలు చేయడం, బురద చల్లడం, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి మాదిరిగా మాట్లాడకుండా బజార్లో మాట్లాడేటటువంటి వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మంత్రులకు కూడా అదే స్వేచ్ఛ ఇచ్చినట్టు భావిస్తున్నాం మేము. ఆమె మీద కనీసం ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకపోవడం. ఓకే పటేల్ గారు, దిలీప్ కుమార్ గారు ఏం చెప్తారు? ఈ వ్యవహారం ఎంత అయిపోయింది, ముగిసింది?